భారతీయ పురాణాల పుటల్లో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. ఇవి కాలగమనంలో మరుగున పడిన వజ్రాల గనులు లాంటివి. బలరాముడి నాగలి ఆయుధం కేవలం వ్యవసాయానికి ప్రతీక కాదని, ఆదిశేషువు అంశగా భూమిని దున్నే శక్తికి, సృష్టిని సమతుల్యం చేసే సామర్థ్యానికి ప్రతీక అని కొన్ని పురాణాలు వివరిస్తాయి. తమిళనాడులోని తిరుమలాయన్ పట్టి అనే ప్రాంతంలో శ్రీరాముడు సీతను వెతుకుతున్నప్పుడు ఒక దేవాలయంలో తన చేతితో రాసిన రామనామాన్ని నేటికీ చూడవచ్చని స్థానిక కథలు చెబుతాయి. భీష్ముడు తన బ్రహ్మచర్యం ప్రతిజ్ఞ చేసిన తరువాత తన తండ్రి శంతనుడికి సేవ చేయడానికి ఆయనకు అనేకసార్లు వంటవాడిగా మారి తన చేతితో రుచికరమైన వంటకాలు చేశాడని కొన్ని అరుదైన కథలు చెబుతాయి. హిందూ వివాహాలలో సప్తపది 7 అడుగులు కేవలం 7 ప్రతిజ్ఞలు మాత్రమే కాదని, అవి సప్త ఋషులు, సప్త లోకాలు, సప్త వర్షాలకు ప్రతీకలని వేదాలు వివరిస్తాయి. బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యానికి ముందు తన శరీరాన్ని 2 భాగాలుగా విభజించి, ఒకటి పురుషుడు మరొకటి ప్రకృతిగా మారివారి సంయోగం నుండి సకల జీవరాశి ఉద్భవించిందని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. యమునా నది తన సోదరుడు యముడికి మృత్యుపై శాపం ఇవ్వడానికి సిద్ధపడిందని, కాని యముడు ఆమెను శాంతపరచి ఆమెను యమ ద్వితీయ రోజున పూజించేవారికి మరణ భయం ఉండదని వరం ఇచ్చాడని తక్కువ మందికి తెలుసు. హంస కేవలం సరస్వతీదేవి వాహనం మాత్రమే కాదని, అధినీర క్షీర వివేకం మంచి చెడులను వేరు చేసే సామర్థ్యంకు ప్రతీక అని, ఆత్మకు పరమాత్మకు మధ్య వారధి అని ఉపనిషత్తులు వివరిస్తాయి. విష్ణువు తన పద్మనాభ రూపంలో అనంత పద్మాలను సృష్టించి ప్రతి పద్మంలో ఒక బ్రహ్మను, ఆ బ్రహ్మ తన లోకాలను సృష్టించేలా చేస్తాడని, ఇది అనంత విశ్వాల ఉనికిని సూచిస్తుందని భాగవతం వివరిస్తుంది. సృష్టికి ముందే ఆదిశక్తి సర్వశక్తివంతమైన మహామాయ రూపంలో ఉద్భవించిందని, త్రిమూర్తులు సైతం ఆమె సంకల్పం నుండే సృష్టించబడ్డారని దేవీ భాగవతం వివరిస్తుంది. కేరళలోని త్రిస్సూర్ పూరం పండుగలో ఏనుగులను అలంకరించి ఊరేగించడం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, అది పూర్వం పార్వతీదేవికి శివుడిచ్చిన వరాన్ని గౌరవించడం అని స్థానిక కథలు చెబుతాయి. ఈ కథలు ప్రాచీన ఆలయాల గర్భగుడిలో అనాదిగా వెలుగుతున్న దీపపు జ్యోతుల వలె. వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు జ్ఞానం ప్రకాశిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చరిత్రకు సంబంధించిన ఈ లోతైన రహస్యాలు మీకు నచ్చినట్లయితే మరిన్ని అద్భుతమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.